అధిష్టానం ఒక్కసారిగా ఆ తోపులాటలో కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం కొనసాగుతుంది. పోలీసులు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేతలను అరెస్ట్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని కూడా చెప్పాలి. ఎందుకంటే వాహనాలను అనుమతి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా మాజీ మంత్రి హరీష్ రావు వాహనం దిగి పాదయాత్ర ద్వారా గన్ పార్క్ కు వెళ్తానంటూ కూడా ఆయన ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మధ్య కావచ్చు వీరి మధ్య కూడా తోపులాట చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మనము టీ తెలుగు ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాము. అటు నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరుగుతుంది. పోలీసుల మధ్య వారిని ముందుకి కదలనివ్వనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎవరిని కూడా ఈ ఏదైతే భవన్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఒక్కసారిగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 వద్ద కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అప్పుల మీద సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అప్పుల అంశం పైన మన రైతు భరోసా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తే మాత్రం కొంత భారీ ఎత్తున పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ప్రతి సవాళ్ళు ఈ ఇరు పార్టీల నాయకుల మధ్య అటు గన్ పార్క్ వద్ద మంత్రులు అటు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మన పక్క తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడానికి ప్రయత్నించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక్కసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులను ఎవరిని కూడా ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దాంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం ఇక్కడ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు నాయకులు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. కొంచెం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొంత తెలంగాణ భవన్ వద్ద మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా సంబంధించి కొంత ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. ఎవరిని కూడా పాదయాత్ర ద్వారా కావచ్చు వాహనాల ద్వారా కూడా ఎవరిని కూడా అక్కడి దాకా వెళ్ళనివ్వమంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పోలీసులు చేరుకోవడం జరిగింది. వారిని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రెండు అంశాల మీద ప్రతి సవాళ్ళు కొనసాగాయని కూడా చెప్పాలి. ఒకటి అటు ఏదైతే ప్రధానంగా గురుకులాలకు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, దాంతో పాటుగా అప్పులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా జరిగినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటి మీద చర్చకు రావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఒక్కసారిగా కార్యకర్తలను తోసివేశారు. దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా సహించేది లేదు. ఎవరిని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే సహించేది లేదంటూ కూడా ఉన్నాము.
నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, పూర్తి ఆధారాలతోనే మేము వస్తున్నాము. కాంగ్రెస్ మంత్రులు, ప్రభుత్వం మంత్రులు చర్చకు రావాలి, మేము చర్చకు వస్తున్నాం, సిద్ధమవుతున్నాం కూడా, మీరు ఎందుకు రావడం లేదనేది చూస్తా ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావును కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పోలీస్ వాహనంలో ఎక్కించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావుని వాహనంలో ఎక్కించడం జరిగింది. ఆయనని ఏదైతే ఇక్కడ నుంచి తరలిసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వాహనాన్ని కూడా తీసుకుపోతా ఉన్నారు. కొంత తోపులాట కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద మనం చూస్తే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం తెలంగాణ భవన్ వద్ద నెలకొన్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం మాత్రం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా తెలంగాణ భవన్ వద్ద మాత్రం అటు పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడే మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా ఇక్కడే కూర్చున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వారితో కూడా మనం మాట్లాడించే హరీష్ రావు చూస్తా ఉన్నాం. అటు వాహనాన్ని కూడా మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వాహనాన్ని కూడా మూవ్ చేస్తా ఉన్నారు. నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు. ఒక్కసారి మనము ఫ్రంట్కి పోయి కూడా చూద్దాము. కొంత తోపులాట అనేది కొనసాగుతా ఉంది. కొంత మాట్లాడించే ప్రయత్నం. పోలీసులు కూడా ఎక్కడికక్కడ